స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రం నాయన. అయా నిన్నాడు రేపు నాయన ఒకే రీతిగా ఉన్న మా ప్రభా మీకే వేలాది వందనాలు స్తుతులు. ఇప్పుడు తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రం ప్రభా నాయన. మిమ్మల్ని స్తుతించడానికి తండ్రి అయా మిమ్మల్ని కనపరచడానికి ప్రభా అయా మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రములు 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 స్తోత్రం 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 రాజా సర్వోన్నతుడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. అల్ఫయు మేఘ ఉన్నవాడా మీకే స్తుతులు స్తోత్రములు. జీవమంగళ తండ్రి మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రము నాయన. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు వందనాలు వందనాలు. అయా మా కొరకు ప్రభు లోకమునికి వచ్చి ప్రభా అయా నిన్ను రిక్తనిగా చేసుకున్న ప్రభా మా కొరకు ప్రాణం పెట్టినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నా రాజా మీకు వందనాలు. మా ప్రభా మీకే స్తుతులు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 తండ్రి నాయన మీకే వందనాలు ప్రభా. సర్వకృపానిధి మా పరమ కుమారి నీ చేతిలోనే
పొందున ప్రభా. అయా మీకు అసాధ్యమైనది ఏది లేదు కానీ ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయా మా కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రభా అయా మా కొరకు ప్రాణం పెట్టిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా ఈ దినాన్ని మేము నిలుచున్నామంటే అది కేవలం నీ కృపే తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా ఈ నూతన సంవత్సరంలో ప్రభా ఈ 2వ నెల ప్రభా అనేక మంది చూడలేకపోయారు ప్రభా. అయా మేము వారికంటే గొప్పవారం కాదు ప్రభా నాయన. అయినప్పటికీ నాయన అయా నీ కుమారుని మా కొరకు ఈ లోకమునకు పంపించి ప్రభా అయా మా కొరకు ప్రాణం పెట్టి తండ్రి. అయా మా కొరకు కొరడా దెబ్బలు భరించి ప్రభా అయా మమ్మల్ని రక్షణలో నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా ఏమైనా చేయగల దేవుడు తండ్రి నాయన నువ్వు. అయా నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు నాయన. అయా గడిచిన వారం నుంచి ప్రభా నాయన అయా నీ సన్నిధిలో ప్రభా నాయన అయా రానప్పటికి ప్రభా నాయన ఈ వారం అంతట్లో నీ కృపను నీ కాపుదల మాకు దయచేసినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా నీ సన్నిధిలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమన్నావు కదా ప్రభా. అయా అటువంటి దినాన్ని మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. మీకే స్తుతులు స్తోత్రాలు నాయన. అయా ప్రభా నాయన మీకే వందనాలు ప్రభా. అయా నీ ప్రియ కుమారుని ప్రభా నాయన అయా నీతో ఉండటం భాగ్యముగా ఎంచుకోలేదు కానీ ప్రభా అయా మా కొరకు ఈ లోకమునకు పంపించి ప్రభా అయా మా కొరకు ప్రాణం పెట్టినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా మీ రక్తంతో మమ్మల్ని కడిగినందుకు మీకు వందనాలు ప్రభా. అయా నీ రక్తం చేత మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు మీకు వందనాలు ప్రభా. అయా మేము ఎలా బ్రతకాలో మాకు నేర్పించినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. అయా ఇదిగో ప్రభా నాయన ఈ స్తుతి ఆరాధన పాదాలు చేర్చుకోండి ప్రభా. అయా నీ సన్నిధిలో చేర్చుకోమని అడుగుచున్నాను తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయా నీ దీనదాసుడు ప్రభా నాయన నాయన వాక్యం ఎత్తు పట్టుకుని మాట్లాడుచుండగా ప్రభా నీ ఆత్మ చేత నింపి ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ప్రభా అయా వాక్యం అనే 2 అంచుల కట్టం చేత ప్రభా అయా మమ్మల్ని మేము సరి చేసుకుని ప్రభా అయా అటు మాదిరిగా మేము నడవడానికి సహాయం చేసి నడిపించమని ఈ చిన్న ప్రార్థన నీ పాదాల చేత చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అతి మిక్కిలిగా వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చాలా సంతోషం చేయలేదా? దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. ఎంతమంది దేవుని సన్నిధిలో ఉంటారో వాళ్ళందరూ కూడా ధన్యులే. ఎందుకు అంటే ఆయన సన్నిధిని అనుభవించిన వారుట 78వ కీర్తనలో అంటాడు కదా, కొరాహు కుమారుడు రాసిన కీర్తనలో 78వ కీర్తన అనేది 84వ కీర్తనలో 84 సైన్యములకు అధిపతియగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. జీవమగల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది అని అంటుందన్నమాట. శరీరము, ప్రాణము, ఆత్మ ఈ 3 కూడా కేకలు వేస్తున్నాడు. దేవుని సన్నిధి నేను ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు ఆయన సన్నిధిలో ఆయన కనిపిస్తానా, ఆయన సన్నిధిలో నేను ఎప్పుడు ఉందునా అని అవి చాలా ఆరాటపడుతున్నాయంట. గొప్ప ఆసక్తి. కాబట్టి అందుకే మీరందరూ దేవుని సన్నిధిలో వారు ధన్యులు అని చెబుతున్నాను. పిల్లరా, ఈ రోజుల్లోన దేవుని ఆలయానికి ప్రాధాన్యత ఇవ్వకుండా వేరేకో ఆ ప్రాధాన్యత ఇస్తూ దేవుని ఆలయానికి రాకుండా ఉండేవాళ్ళు మనలోనే చాలామంది ఉన్నారు. కాబట్టి వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాము. రెండవదిగా మరి చిన్నారమ్మ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది. స్కిల్ టెస్ట్ అనమాట. ఒకసారి ఆవిడ తోడుకెళ్ళండి అమ్మా. స్కిల్ టెస్ట్
మరి దాని నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయమని చిన్నారని కోరింది. సంఘమంతటికి చెప్పండి, ప్రార్థన చేయమని చెప్పండి అని మరి దేవుని సన్నిధిలో మొరపెట్టాలని ఆవిడ కోరుకున్నారు కనుక తప్పనిసరిగా మీరందరూ కూడా ప్రార్థనలో ఎత్తుపెట్టుకుని మనం చేస్తున్నాను. ప్రియులారా, సాక్షి ఓకే, కూర్చో కూర్చో. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమయంలో నిర్మల వచ్చి చిన్న సాక్ష్యం పంచుకొని చూడగా దేవుని వాక్యానికి వెళ్ళిపోదాం. అర్ధగంటే లేఖనం ఉంటుంది, మీరు దయచేసి గమనించండి. అలాగే దేవుని